ప్రపంచంలో నాగరిక సమాజపు పోకడలు నిత్యం మారుతూ ఉన్నాయి. సమాజం స్థితిగతులు మారుతున్న కొద్దీ మానవుడు తన చుట్టూ ఈ నాగరిక సమాజంతో పెట్టుకున్న ఆచారాలు, వ్యవహారాల్ని దాటుకుంటూ మానవ నాగరికతలో గూడు కట్టుకున్న అనాగరిక సంప్రదాయాలు చెరిగిపోతూ ఉంటాయి. అభివృద్ధి వైపు ఆలోచన వెళ్తున్న కొద్దీ ఆచారాల మాటున మన పూర్వీకులు కఠినంగా అమలు చేసిన విధానాలు ఎంత ఘోరంగా ఉండేవో అర్థమవుతోంది. ఒకప్పుడు సతీ సహగమనం ఉండేది. కాలక్రమంలో ఎంతో మంది సామాజికవేత్తల పోరాటం వల్ల అది పూర్తిగా కనుమరుగైంది. అలాగే బాల్య వివాహాలు ఉండేవి. వాటిని కూడా ఈ సమాజంలో కొంతవరకు అడ్డగోడలు వేసింది. అలాగే కన్యాశుల్కం అనే ఆచారం మాటున ఆడవాళ్ల అమ్మకం ఓ దురాచారంగా ఉండేది. కాలక్రమంలో ఆ దురాచారం అంతమైంది. అలాగే ప్రస్తుత సమాజంలో వరకట్నం అనే పద్ధతిలో ఆడవాళ్లు కావలసిన భర్తని డబ్బులిచ్చి కొనుక్కోవటం అనే దురాచారం చాలా ప్రాబల్యంగా ఉంది. ఇది చట్ట వ్యతిరేకమైనా కూడా సమాజంలో మగవాళ్లు ఇప్పటికీ తమని తాము చేసే వృత్తి బట్టి మార్కెట్లో అమ్మకానికి పెట్టుకున్నారు. ఇలాంటి వాటి మాటున దేవదాసి వ్యవస్థ, నరబలి వంటి దురాచారాలు ప్రాబల్యంగా ఉండే కాలం నుంచి అవి చట్ట వ్యతిరేక కార్యకలాపాలుగా ముద్ర వేసే స్థాయికి సమాజం వచ్చింది. అయినా కూడా కొన్ని మూఢాచారాలని ఇప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ప్రజలు బాగా నమ్ముతారు. అలాగే వారి జీవన అవసరాల కోసం ఆ ఆచారాల్ని ఫాలో అవుతారు. అలాంటి వాటిలో ఎన్నో శతాబ్దాలుగా భారతీయ సనాతన నాగరికతలో వేళ్లునుకుపోయిన ఆడవాళ్ల అమ్మకాలు, ఇల్లు అద్దెకిచ్చినట్లు వెళ్లాలని అద్దెకి ఇవ్వటం అనే సాంఘిక దురాచారం ఫాలో అవుతున్నారు. సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో కట్టుకున్న పెళ్లాలని వేరొక మగాళ్ల దగ్గర అద్దె తీసుకుని వారి భార్యలుగా, ఇంకా చెప్పాలంటే వారి శారీరక సుఖాల బానిసలుగా భార్యలని పంపించే భర్తలు మన దేశంలో ఉన్నారంటే నిజమా అని అందరూ ఒకసారి షాక్ అవుతారు. కానీ ఇది నిజం అని తాజాగా ఓ సంఘటనతో రుజువైంది. అసలు భార్యలని అద్దెకిచ్చే సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చింది, ఇప్పటికీ ఎందుకు దాన్ని ఫాలో అవుతున్నారు అనే నిజాలని ఈరోజు తెలుసుకుందాం. ఇల్లు అద్దెకివ్వబడదు, షాప్ అద్దెకివ్వబడదు అనే ప్రకటనలు పేపర్లో రోజు చూస్తూ ఉంటాం. అలాగే రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు కూడా ఇలాంటి బోర్డ్స్ కొన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి. కానీ ఎక్కడైనా పేపర్లో పెళ్ళాం అద్దెకివ్వబడును అనే మాట చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతాం. అసలు దాని కథ ఏంటనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు అలాంటి మాట ఓ పేపర్లో చూసిన తర్వాత దాని వెనుక ఉన్న కథని తెలుసుకోవడానికి ప్రయత్నిస్తే సమాజంలో తరతరాలుగా మనతో పాటే వచ్చిన ఓ మూఢాచారం ఆనవాళ్లు కనిపించాయి. స్త్రీని దేవతగా కొలిచే మన దేశంలో అదే స్త్రీని అంగడి బొమ్మగా అమ్మకానికి పెట్టి ఆచారాన్ని ఇంకా కొనసాగిస్తున్న మగవాళ్లు ఉన్నారని షాకింగ్ నిజాలు వెలుగు చూశారు. కట్టుకున్న భార్య వేరొక మగాడితో మాట్లాడితేనే భరించలేని మగాళ్లు ఉన్న సమాజంలో కట్టుకున్న భార్యని డబ్బు కోసం అద్దెకిచ్చే భర్తలున్నారని తెలిస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇల్లు, కార్లు, బైక్లు అద్దెకిచ్చినట్లు పెళ్లాలని కూడా అద్దెకిచ్చే భర్తలు మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ గ్రామంలో తరాలుగా వస్తున్న ఓ మూఢాచారాన్ని కొనసాగిస్తూ వస్తున్నారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో వాలియర్ రాజపుత్రులుండే ప్రాంతం. ఇక్కడ డబ్బున్న మగాళ్ళకి అరుదైన అవకాశం అందుబాటులో ఉంది. వీళ్ళు ఎవరైనా ఆడవాళ్లతో శారీరక సుఖాలు అనుభవించాలనుకుంటే భర్తలకు డబ్బులిచ్చి వారి పిల్లల్ని కొంతకాలం అద్దెకి తీసుకోవచ్చు. అక్కడ సీజనల్ గా ప్రతి ఏటా కొనసాగే ఈ సాంప్రదాయం పేరు దడీచా ప్రథ. కొన్ని నెలలు లేదా కొన్ని సంవత్సరాల పాటు భార్య పాత్రలో ఉండటానికి అక్కడ వేలాది మంది మహిళల్ని సిద్ధంగా ఉంచుతారు. షోరూమ్స్ లో బొమ్మల్ని నిలబెట్టినట్లు, సంతలో పశువుల్ని నిలబెట్టినట్లు వరుసలో నిలబెట్టి మరీ అద్దెకిస్తారు. పైగా ఇక్కడ జరిగే ఒప్పందాలకు చట్టబద్ధత కూడా ఉంది. 10 రూపాయల రెవెన్యూ స్టాంప్ పేపర్ల మీద ఈ డీల్ని కుదుర్చుకుంటారు. అద్దె కాలంలో ఆ స్త్రీలకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత అద్దెకు తీసుకున్న వ్యక్తులది. అద్దెకు వెళ్లిన మహిళలు అనారోగ్యం పాలైతే అద్దెకు తీసుకున్న వ్యక్తి పూర్తిగా బాధ్యత వహించాలి. అగ్రిమెంట్ చేసుకున్న సమయంలో తమ భార్యలని అద్దెకిచ్చే భర్తలు పక్కాగా ఇలాంటి నిబంధనలు అన్నీ పెట్టి డబ్బులు చెల్లించే వారి వద్దకి భార్యలని పంపిస్తారు. ఒకప్పుడు పక్కాగా అగ్రిమెంట్లో ఒప్పందాలు ఉండేవి. కానీ ప్రస్తుతం అలాంటి ఒప్పందాలు ఏవీ లేకుండానే భర్తలు తమ పెళ్లాలని అద్దెకిస్తున్నారు. ఈ కారణంగా అద్దెకు వెళ్లిన మహిళకి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే అద్దెకి తీసుకున్న వ్యక్తి ఇలాంటి బాధ్యత వహించకుండా అగ్రిమెంట్లో చేసుకున్న ఒప్పంద సమయం పూర్తి కాకుండానే ఆ స్త్రీని ఎక్కడి నుంచి తెచ్చుకున్నారో అక్కడే వదిలేసి వెళ్లిపోతారు. అయితే అద్దెకి తీసుకునే సమయంలో మాత్రం అన్ని విధాల సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న మహిళనే అద్దెకి తీసుకుంటారు. ఆ తంతు మొత్తంలో ఒక్కటే షరతు ఉంటుంది.
అదేమంటే అద్దెకు భార్యను తీసుకెళ్లే వ్యక్తికి అప్పటికే ఒక భార్య ఉండకూడదు. భార్యలు లేని వారే అద్దెకు భార్యలను తీసుకెళ్లేందుకు అర్హత కలిగి ఉంటారు. ఈ షరతును చాలా మంది పాటించరు. భార్యలు ఉన్నవారు కూడా ఆ విషయాన్ని దాచిపెట్టి అద్దెకు భార్యలను తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకున్న అద్దె భార్యలు కనుక బాగా నచ్చితే కాంట్రాక్ట్ రెన్యువల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలో ఈ భార్యల బజార్ పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో అధికారికంగా జరగటం విశేషం. భార్యలను అద్దెకిచ్చే ప్రక్రియ ఇప్పటికిప్పుడు పుట్టుకొచ్చింది కాదు. శివపురి జిల్లాలో ఓ తెగలో ఈ ఆచారం కొన్ని సంవత్సరాల పూర్వం నుంచే ఉంది. ఈ ఆచారం ప్రకారం ఒక వ్యక్తి తన భార్యను ఇతర వ్యక్తులకు అద్దెకివ్వటం లేదా విక్రయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇందుకోసం భర్తతో పాటు అతని భార్యను కొనుగోలు లేదా అద్దెకు తీసుకునే వ్యక్తి ఒక ఒప్పందం కుదుర్చుకుని స్టాంప్ పత్రాలపై సంతకాలు చేయాల్సి ఉంటుంది. ఈ ఒప్పందంలో భార్యను విక్రయించిన భర్తకు ఎంత ఎక్కువ మొత్తం చెల్లిస్తే అంత ఎక్కువ కాలం కొనుగోలుదారుడి వద్ద ఉంచుకోవచ్చు. ఈ ఒప్పందాన్ని అధికారికంగా నిర్ధారించడానికి 10 నుంచి 100 రూపాయల వరకు ఉన్న స్టాంపు పేపర్లపై ఇరు వర్గాలు సంతకం చేస్తాయి. ఎంత ఎక్కువ ధర పలికితే అంత ఎక్కువ కాలం ఆ బంధం నిలిచి ఉంటుంది. అద్దెకు వెళుతున్న మహిళల మనోభావాలకు అభిప్రాయాలకి మగవాళ్లు అస్సలు ప్రాధాన్యత ఇవ్వరు. రేటు కుదిరితే మరో మాట లేకుండా భర్తలు తమ భార్యలను పరాయి పురుషుడి వెంట నిరభ్యంతరంగా పంపిస్తారు. ఆడవాళ్లు కూడా ఆ మూఢాచారాన్ని వ్యతిరేకించడానికి మరో అవకాశం లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితిలో అద్దెకి తీసుకున్న వ్యక్తితో వెళ్లి అతని శారీరక సుఖాలకి బానిసలుగా మారుతున్నారు. గ్వాలియర్ ప్రాంతంలో ఒక్కసారి వివాహం జరిగితే భార్యల మీద అక్కడి మగవాళ్లకి పూర్తిగా హక్కులుంటాయని నమ్ముతారు. దానికి సమ్మతించి అమ్మాయిలు వారి తల్లిదండ్రులు ఒప్పుకొని పెళ్లికి రెడీ అవుతారు. ఒక్కసారి పెళ్లైన తర్వాత భర్త నిర్ణయాన్ని ఎదిరించే ధైర్యం చేస్తే అలాంటి భార్యల పట్ల అక్కడి కుల సంఘాలు కఠినంగా వ్యవహరిస్తాయి. ఈ కారణంగానే వివాహం జరిగిన తర్వాత భర్త ఏం చేసినా వారి భార్యలు నోరు విప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇలా భార్యలని అద్దెకిచ్చే తెగవారి ఆచార సంప్రదాయాల గురించి పోలీసులకి తెలిసినా వారు చర్యలు తీసుకునే ప్రయత్నం చేయరు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఆ తెగకి చెందిన ప్రజలందరూ ఎదురు తిరిగే అవకాశం ఉంటుందని పోలీసులు భయంగా తెలుస్తోంది. ఈ భార్య బజార్లో మహిళలని ఒక పురుషుడు ఎన్నిసార్లైనా అద్దెకి తీసుకెళ్లొచ్చు. ఒక్కోసారి అద్దెకి తీసుకున్న మహిళ వారికి బాగా నచ్చినట్లయితే వారి భర్తలకు కావలసినంత సొమ్ము చెల్లించి కొనుగోలు చేసుకుని తీసుకెళ్లిపోతారు. అలా వెళ్లిన వారు కొనుక్కున్న వారి ఇక జీవిత కాలం శారీరక సుఖాలకి బానిసలుగా ఉండాల్సిందే. ఇక ఈ భార్య బజార్లో వయసులో ఉన్న అందమైన మహిళలకు అద్దె ఎక్కువ పలుకుతుంది. కొన్నిసార్లు నెల నెలా అద్దె ఉంటుంది. మరికొన్నిసార్లు సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించే పద్ధతి ఉంటుంది. సంవత్సరానికి ఒకసారి అద్దె చెల్లించేవారు ₹1,00,000 నుంచి 20 లక్షల రూపాయల వరకు చెల్లిస్తూ ఉంటారు. 16 నుంచి 30 సంవత్సరాలలోపు స్త్రీలకు ఎక్కువ అద్దె లభిస్తుందని స్థానికులు చెబుతారు. ఒకసారి అద్దె కాలం పూర్తయిన తర్వాత ఆ స్త్రీతో అద్దెకు తీసుకున్న వ్యక్తికి ఎలాంటి సంబంధం ఉండదు. ఎక్కడి నుంచి అయితే అద్దెకు తీసుకువెళ్లారో తిరిగి అక్కడికే తీసుకొచ్చి దిగబెడతారు. అద్దె సమయం పూర్తయిన తర్వాత ఆ స్త్రీ గర్భం దాల్చిన అద్దెకు తీసుకున్న వ్యక్తి ఎలాంటి బాధ్యత వహించడు. స్త్రీలు కూడా ఈ విషయంలో నోరు మెదపరు. ఒకరితో రిలేషన్షిప్ పూర్తవగానే మరొక వ్యక్తితో వెళ్లడానికి ఆమెను సిద్ధం చేస్తారు. ఒకవేళ గర్భంతో ఉంటే దానిని ఎలాంటి కనికరం లేకుండా నిర్దాక్షిణ్యంగా తొలగించడం, లేదంటే బిడ్డ పుట్టేంత వరకు ఆ మహిళని అద్దెకి ఇవ్వకుండా భర్తల దగ్గర ఉండటం జరుగుతుంది. ఆ ప్రాంతంలో స్త్రీలు మానసికంగా శారీరకంగా ఇలా మారిపోవటానికి వారుండే సమాజం కట్టుబాట్లే ప్రధాన కారణమంటారు. తమ సమాజ కట్టుబాట్లను అధిగమించడానికి గ్వాలియర్ ప్రాంతంలోని స్త్రీలు ఇష్టపడరు. అందుకే ఈ అద్దెల తంతు ఇక్కడ నిరభ్యంతరంగా నిర్లజ్జగా సాగిపోతూ ఉంటుంది. అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భార్యను వేరొకరికి కొంతకాలం పాటు అద్దెకివ్వటానికి ప్రధాన కారణం పేదరికమే అంటున్నారు విశ్లేషకులు. ఒక్క మధ్యప్రదేశ్లోన మాత్రమే దురాచార మానవాళ్లు లేవని, ఈశాన్య రాష్ట్రాల్లో చాలా ఎక్కువగా ఈ రకమైన సంస్కృతి విస్తరించి సామాజిక విశ్లేషకులు చెబుతున్నారు. ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో ఈ దురాచారం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి చెందిన రాష్ట్రంగా చెప్పుకునే గుజరాత్లోని నేట్రం తాలూకాలోని ప్రజాపతి అనే వ్యక్తి తన భార్యను అక్కడి పట్టేళ్లకు ప్రతి నెల 8,000 రూపాయలకు అద్దెకిస్తున్నాడు. ఇది ఓ పుష్కర కాలంగా సాగుతోంది. భార్యలను అద్దెకి తీసుకునే వ్యవహారంలో పిల్లల్ని కలగని స్త్రీలనే ఎంచుకుంటూ ఉంటారు. అద్దె కాలం ముగియగానే ఆ స్త్రీ మరో వ్యక్తికి అద్దె వస్తువు అయిపోతుంది. ఈ కార్యక్రమం సంవత్సరం మొత్తం సాగుతున్న సంవత్సరంలో ఓ రోజుని దీనికోసం ప్రత్యేకించారు. ఆ రోజున గుజరాత్ రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా పురుషులు వచ్చి తమకు నచ్చిన స్త్రీని అద్దెకు తీసుకెళ్తూ ఉంటారు.
సమాజంలో ఎక్కడైనా దళారులదే పైచేయిగా ఉంటుంది. ఇక్కడ కూడా వీరిదే కీలక పాత్ర. భార్యలను అద్దెకిచ్చే కార్యక్రమానికి వీరే ప్రధాన సూత్రధారులు. గిరిజన ప్రాంతాల్లో పేదరికంలో మగ్గిపోతున్న కుటుంబాల దగ్గరకు వెళ్లి వారికి వేల రూపాయలు ఆశ చూపించి ఒక్క నెల లేదా ఒక్క సంవత్సరం భార్యను అద్దెకి పంపితే 1000 లేదా 1,00,000 రూపాయలు చేతికొస్తాయని కుటుంబ యజమానికి ఆశ చూపెడతారు. యవ్వనంలో ఉన్న భార్యకైతే మరింత ఎక్కువ మొత్తం వస్తుందని చూపిస్తారు. వీరి మాటలకు పడిపోయిన ఆ గిరిజన భర్తలు తమ భార్యలను అద్దె పద్ధతిన వేరొక వ్యక్తి దగ్గరకు పంపడానికి ఒప్పుకుంటారు. అద్దెకు తీసుకునే వ్యక్తి నుంచి ఈ దళారులు 70,000 నుంచి 1,00,000 రూపాయల దాకా వసూలు చేస్తారు. కానీ బాధితులకు ముట్టేది మాత్రం 10 నుంచి 15,000 రూపాయలు మాత్రమే. ఇంత మొత్తం యవ్వనంలో ఉన్న భార్యలకు మాత్రమే లభిస్తోంది. మధ్య వయసు మహిళలైతే 6 నుంచి 8,000 రూపాయలు మాత్రమే లభిస్తాయి. అద్దెకు వెళుతున్న స్త్రీ వయసు, అందచందాలు, ఆరోగ్యం తదితర విషయాల మీద వీరికిచ్చే మొత్తం ఆధారపడి ఉంటుంది. కొన్నిసార్లు నెలకు 1,00,000 నుండి 2,00,000 వరకు కూడా చెల్లింపులు జరుగుతాయి. విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువ మొత్తం ఇచ్చి ఇక్కడి స్త్రీలను తీసుకెళ్తూ ఉంటారు. ఈ దందా అంతా బహిరంగ వ్యాపారం. మైనర్ బాలికల మీద అద్దె వ్యాపారం ఎక్కువగా సాగుతూ ఉంటుంది. ఏ విషయంలో 1కి 2 సార్లు ఇక్కడ స్త్రీలు తమ అసమ్మతిని తెలియజేస్తూ ఉన్న పోలీసులు ఎటువంటి ఫిర్యాదు లాంటి చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇలా భార్యలని అద్దెకి ఇవ్వటంపై మాట్లాడటానికి కానీ సాక్ష్యం చెప్పటానికి కానీ ఎవరు రారని స్థానిక పోలీసులు చెబుతున్నారు. భార్యలను అమ్మడం లేదా అద్దెకివ్వడం అనే పద్ధతి ఒక్క మన దేశానికే పరిమితం కాలేదు. విదేశాల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 20-30 సంవత్సరాలుగా కొన్ని దేశాల్లో భార్యలను అమ్ముకోవడం, అద్దెకివ్వడం లాంటి కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతున్నాయి. ఇలాంటి ఆచారాలు గిరిజన తెగల్లోనే ఎక్కువగా ఉండగా ఈ ఆచారాన్ని తరాలుగా ఆ తెగల వారికి కొనసాగించడానికి కారణం వారిలో ఉండే పేదరికం, తెలియనితనం ఒకటి కాగా కొంతమంది తెగకి చెందిన పెద్దలు అలా భార్యలని అద్దెకి పంపించడం సాంప్రదాయాలుగా ప్రజల్ని నమ్మించి వాటిని అతిక్రమిస్తే దేవతకి కోపం వస్తుందని, శపిస్తుందని భయపెట్టడంతో వాటికి భయపడి ఇలాంటి ఆచారాల్లో భాగమై తరువాత డబ్బు మోజులో పడి మగవాళ్లు ఈ మూఢాచారాన్ని ప్రోత్సహిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంత దారుణమైన ఆచారాన్ని రూపుమాపటానికి కొంతమంది సామాజికవేత్తలు సిద్ధమైన ఆ గిరిజన తెగలకు చెందిన ఆడవాళ్లు సహకరించకపోవడం వలన సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. మరి ఈ దురాచారం ఎప్పటికీ రూపుమాపబడుతుందో అనేది చూడాల్సింది. సో ఇది ఫ్రెండ్స్, భార్యలని అద్దెకివ్వటం అనే దురాచారం వెనుక అందరినీ షాక్కి గురి చేసిన ఆసక్తికర విషయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళా ఇలాంటి మరో ఆసక్తికరమైన కథనంతో మీ ముందుకు వస్తాం.